హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. గడిచిన 5 ఏళ్లలో తెలంగాణలో 14,88,781 మంది కుక్క కాటుకు గురైనట్టుగా ఒక స్వచ్ఛంద సంస్థ సమాచార హక్కు చట్టం కింద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సమాచార హక్కు చట్టం కింద ఈ సమాచారం తెప్పించుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో అంటే 2020 నుంచి 2025 వరకు తెలంగాణలో కుక్క కాటుకు గురైన వ్యక్తుల సంఖ్య ఇది. దాదాపు 14,88,781 మంది తెలంగాణలో కుక్క కాటుకు గురయ్యారు. సో ఇది ఒక రకమైన ఆందోళనకరమైనటువంటి పరిణామం. ఈ కుక్కల్ని నియంత్రించడము, స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో, వీటిని ఏ విధంగా నియంత్రించాలి, వాటి బారిన పడకుండా ప్రజలను ఏ విధంగా రక్షించాలనేది ఒక పెను సవాలుగా ఇవాళ మారింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఈ కుక్కల్ని నియంత్రించాలి, నిర్మూలించాలని చెప్పి ఒక చట్టం కూడా చేసింది. దానిపైన చాలా సీరియస్గా కూడా వర్క్ జరుగుతుంది. అయితే డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నాయంటే వన్యప్రాణి సంరక్షణ కావచ్చు, డాగ్ లవర్స్, బ్లూ క్రాస్, రెడ్ క్రాస్, ఇట్లా రకరకాల సంస్థల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించడం, ఈ చర్చ నడుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఇది ఒక ఆసక్తికరమైన అంశంగా మనం చూడవచ్చు. దాదాపు గడిచిన 5 ఏళ్లలో ఇది అధికారికంగా కేవలం ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళి ర్యాబిస్ వ్యాక్సిన్ దాదాపు 30 లక్షల డోసుల ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా వేసినట్టుగా ఆరోగ్య శాఖ వారు సమాచారం అందిస్తారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ వేసి ఈ సమాచారాన్ని వాళ్ళు తీసుకున్నారు. సో ఈ కుక్కలు నియంత్రించాలి, వీధి కుక్కల నియంత్రణ, వాటి బారిన పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ క్రమంలో ఇవే కాకుండా దాదాపు 2020 జూలై నుంచి 2025 జూలై వరకు దాదాపు 21,000 మంది పైగా పాము కాటుకు గురైనట్టుగా, వాళ్ళకి 50,000 పైగా యాంటీవేనం డోసులు వేసినట్టు ఆరోగ్య శాఖ వాళ్ళు ఈ గణాంకాలు తెలిపారు. సో దీన్ని బట్టి ఇది ఒక ఆందోళనకరమైన పరిణామం. వీటిని నియంత్రించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పి ఆ సంస్థ వారు కోరారు. ఆ సంస్థ తీసుకున్నటువంటి ఈ సమాచారం ఏదైతే వాళ్ళు మీడియా కూడా విడుదల చేశారనమాట. ఎంతమంది కుక్క కాటుకు గురయ్యారు, ఎంతమంది పాము కాటుకు గురయ్యారని చెప్పి వాళ్ళు మీడియా కూడా వీటిని రిలీజ్ చేశారు.